చర్చి పైన స్టార్ పెట్టుకుంటున్నారు, ఆఫీసులలో స్టార్ పెట్టుకుంటున్నారు. ప్రతి చోట్ల మనం ఇంటి పైన స్టార్ను, ఆఫీస్ పైన స్టార్స్ని, చర్చి పైన స్టార్స్ని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు క్రిస్మస్ టైంలోనే ఆ స్టార్స్ని అద్భుతంగా డెకరేట్ చేస్తూ అద్భుతమైన లైటింగ్తో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఎప్పుడైనా ఎవరైనా గ్రహించగలిగారా? మీరు ఎక్కడైనా క్రిస్టియన్ స్ట్రీట్స్ని మీరు చూసినట్లయితే ఆ స్ట్రీట్ ఎంట్రన్స్లో పెద్ద పెద్ద స్టార్లు పెడతారు. ఎందుకు పెడతారు? క్రిస్మస్లో స్టార్స్ని ఎందుకు పెడతారు? కారణం ఏంటి? ఆ స్టార్ని మనం చూస్తున్నాం, క్రిస్మస్ సీజన్ వచ్చేసింది అని అనుకుంటున్నామే, కానీ ఆ స్టార్ వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? ఆ నక్షత్రం వెనకాల ఉన్న చరిత్ర ఏమిటి? ఆ నక్షత్రమును చూస్తున్న మనం ఏమేమి ఆత్మీయ పాఠాలు నేర్చుకోవాలో మీ అందరికీ కూడా బహు వివరంగా తెలియచేయాలనే దేవుడు ఈ దీన సేవకుడిని ప్రేరేపించి ఈ విధముగా వాక్యాన్ని సిద్ధపరిచి మీ ముందుకు తీసుకొస్తున్నాడు. మనమందరం స్టార్స్ని చూస్తున్నాం కదండి. బైబిల్లో ఆ స్టార్ యొక్క ప్రత్యేకత ఏంటి? నక్షత్రం మనకి ఏ ఆత్మీయ పాఠాలు నేర్పిస్తుందో బైబిల్ గ్రంథంలో నుండి మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మొదటిగా ఏంటండి? నక్షత్రము ప్రకాశించింది. రెండవదిగా నక్షత్రము నడిపించింది. మూడవదిగా నక్షత్రము సంతోషాన్ని ఇచ్చింది. నాలుగవదిగా నక్షత్రము గమ్యానికి చేర్చింది. ఈ 4 పాయింట్లు మీరు గుర్తుపెట్టుకుంటారు కదా.